నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. నస్పూర్ పట్టణంలోని సిసిసి ఆక్స్ఫోర్డ్ పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. ఈ ప్రదర్శనలో అత్యంత ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య బహుమతులు ప్రదానం చేశారు. గత 3 రోజులుగా నస్పూర్ పట్టణంలోని సిసిసి ఆక్స్ఫోర్డ్ పాఠశాల నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు వివిధ రకాల ఎగ్జిబిట్స్ తో తరలివచ్చారు. సెమినార్ విభాగంలో 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, టీచర్ టీఎంఎల్ విభాగంలో 2 ఉపాధ్యాయులు శ్రీనివాస్, మహేష్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తు అంతా సైన్స్ ఇదేనని విద్యార్థి దశ నుండి పిల్లలు సైన్స్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులంతా జూనియర్ సైంటిస్టులేనని, వారంతా భారతదేశానికి భవిష్యత్తు సైంటిస్టులుగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ ఎగ్జిబిషన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను సైంటిస్టులుగా మార్చడానికి ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల కోసం ఎంతో శ్రద్ధతో కష్టపడి పనిచేసిన గైడ్ టీచర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ట్రస్మా సభ్యులు సతీష్ రెడ్డి, సిద్దయ్య, మల్లెతుల రాజేంద్రపాణి, రామకృష్ణారెడ్డి, ఎంఈఓ పద్మజ, హెచ్ఎంలు మహేశ్వర్ రెడ్డి, జూబింజాయ్ తదితరులు పాల్గొన్నారు. तत्ते हित्ता हित्ता ता तत्ते हित्ता तगड़ा तो तत्ते हित्ता हित्ता ता तत्ते हित्ता तगड़ा तो तत्ते हित्ता हित्ता ता तत्ते हित्ता तगड़ा तो సింగారాలు వరపులలుకుతున్నే వయ్యారాలు సిగ్గులలుకుతున్నే సింగారాలు చీర కట్టులోని ముద్ద మందారాలు చీర కట్టులోని ముద్ద మందారాలు ముద్దలైపోయనమ్మ. వైద్యాధికారి కావచ్చు, లేదా ఒక అధికారి కావచ్చు, ఒక టీచర్గా కావచ్చు, ఒక ఆఫీసర్గా కావచ్చు, ఒక పొలిటీషియన్ కూడా కావచ్చు, ఇవంతా కూడా మీ చేతుల్లోనే. ఒక సైంటిస్ట్ కూడా కావచ్చు. దేశానికి మీరు ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందుకొరకంటే ఈ విధంగా అంటే నేను చదువుకున్న రోజులైతే నేను ఐ నెవర్ సీన్ దట్ ఈ సైన్స్ ఫేర్ కానీ, అంటే నేను ఆర్ట్స్ స్టూడెంట్ను, నాకు అంత తెలియదు. అంటే మాది మారుమూల స్కూలు, ఊరు ఎక్కడో. కానీ ఇప్పుడు విద్యాపరంగా చూస్తే ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పించుకుంటూ విద్యలో అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ, పేద విద్యార్థులు కావచ్చు, ధనిక విద్యార్థులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకు విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే ఇది ఇవ్వటం మూలంగా మనం ఇది చదివిన తర్వాత ఒక డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ చదువుకున్న వాళ్ళందరే సైంటిస్టులు కావాలని లేదు, అందరూ డాక్టర్లు కావాలని లేదు, అందరూ ఇంజనీర్లు కావాలని లేదు, అందరూ ప్రొఫెసర్లు కావాలని లేదు, అందరూ లాయర్లు కావాలని లేదు. మరి వీళ్ళందరూ ఇదే అయితే మిగతా పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఫార్మర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రొడ్యూస్ మనం తినేటందుకు కావాలి. అవన్నీ ఎవరు తయారు చేయాలి? అందరూ మనం ఆఫీసర్లం అయితే అది కూడా కాదు. అందుకొరకే మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ సరే, ఎందుకు చెప్తున్నా అంటే మనం పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ దాంట్లోనైనా, ఒక గేమ్స్ కావచ్చు, లేకపోతే సైన్స్ ఫేర్ కావచ్చు, ఒక కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, పార్టిసిపేషన్ అనేది జరిగితే అది సక్సెస్ అయినట్టు. మనం పార్టిసిపేషనే చేయనట్టు ఉంటే దాంట్లో మనం సక్సెస్ కానట్టు. సో అందుకొరకే పార్టిసిపేషన్ చేసి మాకు ఈరోజు మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మా సార్ వాళ్ళు మాకు ప్రైజ్ రాలేదనేది నిరుత్సాహపడాల్సిన అవసరం అంతకంటే లేదు, అధైర్యపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకసారి మనం ఈసారి రాకుండా నెక్స్ట్ సారికి రావచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం అనేది జరగాలి. కాబట్టి మరి మీరు ఒక భావితరానికి, రేపు భారతదేశానికి కావాల్సినటువంటి పౌరులు మీరే, దేశానికి కావాల్సినటువంటి సంపద మీరే, మీ చేతుల్లో ఉంది. మన ఇండియాలో హ్యూమన్ రిసోర్స్ అనేది ఎక్కువ ఉంది. ఈ హ్యూమన్ రిసోర్స్ అనేది బయట దేశాల్లో చూస్తే చాలా తక్కువగా ఉంది. అందుకొరకే వేరే దేశాల వాళ్ళు ఏం చేస్తారు, చైనా కానీ, జపాన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన ఇంజనీర్లను కానీ, మన డాక్టర్లను కానీ హైర్ చేసుకుంటున్నారు. మన పిల్లలందరూ ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయినాక, లేకపోతే ఏదో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంకేదైనా అయిన తర్వాత
బయటి దేశాలకు వెళ్తున్నారంటే వచ్చే నెల 3వ తేదీన ఆర్కేపీ ఓసీపీ 2వ ఫేజ్ ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం తలపెట్టిన పబ్లిక్ హియరింగ్లో నష్టపోతున్న కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలని రామకృష్ణపురం ఆర్కే4 గడ్డ కాలనీ వాసులు కోరారు. డిసెంబర్ 3వ తేదీన ఆర్కేపీ ఓసీ 2వ ఫేజ్ ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం తలపెట్టిన పబ్లిక్ హియరింగ్లో నష్టపోతున్న కుటుంబాలను సింగరేణి యాజమాన్యం గుర్తించాలని రామకృష్ణపురం ఆర్కే4 గడ్డ కాలనీ వాసులు వాపోతున్నారు. యాజమాన్యంతో చర్చించే విషయాలపై ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్లబోతున్నట్లు వారు తెలిపారు. ఓసీ ఏర్పాటును తాము అడ్డుకోబోమని, కానీ ఓసీ ప్రభావం తమ ఏరియాలో పడుతుంది కాబట్టి పునరావాసం కింద ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి పరిహారం అందించాలని కోరారు. యాజమాన్యం ఆలోచించి కాలనీ నివాసం ఉంటున్న 350 కుటుంబాలపై ఎలాంటి ప్రభావం లేకుండా సహకారాలు అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ ఆర్కే4 గడ్డ ప్రాంత సమస్యలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని మంత్రిని కోరినట్లు యాకూబ్ అలీ తెలిపారు. పక్కన ఇంతకుముందు కూడా డస్ట్ వచ్చి చాలా బీమాలో బాగా సార్ అక్కడ చేసుకున్నది అక్కడ దాన్ని తీసేసి పాత సీఎస్పీకే కలపాలి. అమ్మవారి దీవెనలతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ పేర్కొన్నారు. మందమరి ఏరియా కాశీపేట 1వ గనిపై శుక్రవారం మైసమ్మ తల్లి ఆలయం 24వ వార్షికోత్సవాన్ని వేద పండితుల మధ్య గని మేనేజర్ సతీష్ దంపతులు, కార్మిక దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శాంతి చండీ యాగం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కాశీపేట గని మేనేజర్ సతీష్ దంపతులు, కార్మిక దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించగా మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా జీఎం మాట్లాడుతూ ఇదే గనిలో తను 2001 నుండి 2004 వరకు రక్షణ అధికారిగా విధులు నిర్వహించారని తెలిపారు. అదే సమయంలో కాశీపేట గనిపై విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగిందని అన్నారు. 23 సంవత్సరాల తర్వాత ఈ గనిపై అమ్మవారి వర్షపాతానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గనిపై కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని, కార్మికుల శ్రేయస్సు కోసం ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమం చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, గని మేనేజర్ సతీష్, భూశంకరయ్య, చిప్పనరసయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, వన్నె లక్ష్మణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇదే మైండ్లో నేను 2001, 2004 ఇక్కడ సెట్ డాక్టర్గా చేశాను. అదే టైంలో ఇక్కడ అమ్మవారి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ టైంలో ఉంది. మళ్ళీ ఈరోజు కూడా అమ్మవారి 24 సంవత్సరాల తర్వాత 24వ సంవత్సరం ఉత్సవానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సింగరేనియన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు నియర్బై ఉన్న విలేజెస్, కాశీపేట, నిజామాబాద్ విలేజెస్ అందరూ కూడా అందరూ మంచిగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ అందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి. ఈ యొక్క కాశీపేట వనికి ఇంకా చాలా లైఫ్ ఉన్నది. మన ఉన్న మ్యాండేటింగ్ కొత్తగా కాశీపేట 1 year సెక్షన్లో మ్యాండేటింగ్ మళ్ళీ మన మొత్తం కమిషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మంచి ప్రొడక్షన్తో ఇక్కడ రక్షణతో కూడి మంచి క్వాలిటీ బొగ్గుని తీయాలని ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి ఇంత సత్కారం చేసినందుకు నా తరఫున, మా మేడం తరఫున అందరికీ ధన్యవాదాలు. మారుమూల గిరిజన ప్రాంతమైన కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేస్తూ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మండలంలోని రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా ఆన్లైన్లో తమ పత్తి పంటను నమోదు చేసుకుని నేరుగా సీసీఐలోనే అమ్మాలని కోరారు. మధ్యలో ఉండే దళారుల చేతిలో పత్తి పంటను పెట్టి మోసపోవద్దని సూచించారు. మండలంలో ఎక్కడైనా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మధ్య వ్యక్తులు పత్తి రైతుల వద్ద నుంచి కొంటున్నారని, తమ సమాచారం వస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నేరుగా సీసీఐలోనే అమ్మకాలు జరపాలని సూచించారు. మండలంలో ఎక్కడైనా మధ్య వ్యక్తులు పత్తి కొనుగోలు చేస్తున్నారని మీకు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. తిర్యాని మండల రైతులకు తెలియజేయమనగా, మీరు ప్రభుత్వం చూపించిన విధంగా నేరుగా వెళ్ళి సీసీఐలో పత్తి అమ్మకాలు జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆరుగాలం పండించిన పంటను దళారుల చేతిలో పెట్టి మోసపోవద్దని, దళారులు ఎవరైనా
రైతులను మోసం చేసినట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న మందమరి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే చూపిన బాటలో బీసీలందరూ ఐక్యంగా నడవాలని, మనమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం రాష్ట్రంలో పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ కేవలం 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం సుముఖత వ్యక్తం చేయడం లేదని, బీసీలంతా ఐక్యంగా ఉంటూ రాజకీయ అధికారం చేపట్టేంత వరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని, చివరకు విజయం మనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీలు పాల్గొన్నారు. పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, వీళ్ళందరినీ కలుసుకోవడమే మన పూర్వజన సుకృతం. ఇది దీన్ని ప్రతిసారి మనకు తూచే తప్ప ఎవరున్న పట్టణ కమిటీలో అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేసి సక్సెస్ పోతూ రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఎవరైనా సరే, కేంద్రమైనా సరే, రాష్ట్రమైనా సరే, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమెంతో మాకంతా నినాదాన్ని మా జాదవ్ శ్రీనివాస్ గారు తీసుకొచ్చి మేమేం భిక్ష పడుకోవట్లేదు. మా రిజర్వేషన్ భిక్ష కోసం కాదు, మాకు ఎంత ఉందో మాకు అంతేమని కొట్లాడతాను. మాకు రిజర్వేషన్ మొత్తం అయిపోయేసరికి స్థానిక సంస్థ కూడా బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మహోన్నత కార్యక్రమం. అయ్యప్ప దీక్షలో భాగంగా రామకృష్ణపురం విజయ గణపతి ఆలయంలో అయ్యప్ప మాల ధరించి పాదయాత్ర ద్వారా శబరి యాత్రను పూర్తి చేసుకుని వచ్చిన రమేష్ స్వామిని ఆలయ అయ్యప్ప బృందం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలో మాల ధరించి పాదయాత్రతో అయ్యప్ప స్వామిని దర్శించుకుని పట్టణానికి రావడం శుభకరమన్నారు. ఇప్పటికీ 6 సార్లు పాదయాత్ర చేసిన రమేష్ కన్నా మరో 14 సార్లు యాత్రను దిగ్విజయం చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాములు కుమారస్వామి, రమేష్, సదానంద, దేవేందర్ చారి, శ్రీధర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. యాత్రగా శబరిమల వెళ్ళి దర్శనం చేసుకొని మరి తిరిగి ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్లోని అయ్యప్ప స్వాములంతా కూడా ఘన స్వాగతం పలికి మరి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మరి వీరి రమేష్ గురుస్వామిని ఆదర్శంగా తీసుకొని మరి మిగతా స్వాములు కూడా మరి ఒక్కసారైనా పాదయాత్ర చేస్తే భగవంతుని దర్శనం దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా స్వామి శరణ. అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని ఉన్నట్లు వికారాబాద్ పరిస్థితి మారిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అశోక్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారని, స్పీకర్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. వికారాబాద్ ప్రజలకు కావాల్సింది వచ్చిపోయే టూరిస్టులు కాదని స్థానికంగా ఉండే నాయకులు కావాలన్నారు. రాబోయే ఎన్నికలలోనైనా స్థానికంగా ఉండే నాయకులని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. మా నాయకులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది నేను గత 5 సంవత్సరాలు నేను ఏ టైంలో పార్టీ కేటాయించినటువంటి ఏదైతే క్యాంపు, ఎమ్మెల్యే క్యాంపు ఉందో అందుబాటులో ఉన్నా. మిగతా టైంలో నేను కార్యక్రమంలో ప్రజలతో 5 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు, గెలిచినటువంటి స్పీకర్ గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఈరోజు హైదరాబాద్లో మకమేసి కనీసం ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలంటే ఈరోజు ఓ కారు కట్టుకొని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కూడా కాని పరిస్థితి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, రాబోయే ఎన్నికలైనా సరే మనకు కావాల్సినటువంటి టూరిస్టులు కాదు, స్థానికులు కావాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం. టూరిస్టులు అనేటటువంటి వాళ్ళు వస్తారు, పోతారు, వాళ్ళ సంపాదన వాళ్ళ ఆదాయం కోసం పనిచేస్తారు. స్థానికులు అనేటటువంటి వాడు ఇక్కడనే ఉంటాడు. ప్రజల కోసం నిరంతరం ఉండే నాయకుడు ఎన్నుకోవాలని చెప్పేసి నేను వికారాబాద్ మండలంలో సిటీ న్యూస్ ఇంత సమాప్తం. ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.